ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ పనులు ఫైనలైజేషన్ ప్రాసెస్ని ఏపీసీఆర్డీఏ మొదలుపెట్టింది. మరొక 81,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్ని ఎండర్స్ చేసేటువంటి ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉంచింది. ఈ నెల 21వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. అమరావతికి సంబంధించినటువంటి ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించిన పనులు అంటే రెండవ దఫా చేపట్టాల్సినటువంటి టెండర్స్ క్లియరెన్స్ ప్రాసెస్ పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయబోతుంది. ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 5 స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి ప్రైవేటు సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది. సో ఇందులోనే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ పెడుతున్నటువంటి కొత్త ప్రతిపాదన ఏంటంటే కనీసం 10,000 మంది కూర్చునే విధంగా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలనేటువంటి ఒక ప్రతిపాదనను పెడుతుంది. ఢిల్లీలో ఇప్పటికే భారత్ మండప్ పేరుతో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ని నిర్వహించింది. G20 సమావేశాలకి అక్కడ వేదికగా మారింది. గతంలో రామ్లీలా మైదాన్, ప్రగతి మైదాన్ ఇట్లాంటి పేర్లు మాత్రం వినేవాళ్ళు. ఇప్పుడు ఈ భారత్ మండప్ అనేది మన దేశ ప్రతిష్టని ఇనుబడింపజేసే విధంగా ఉంది. అలానే హైదరాబాద్లో కూడా హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ గురించి మనకు తెలుసు. ఇది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ కింద డెవలప్ చేస్తారు. అదే తరహాలో అమరావతిలో 10,000 మంది కూర్చునే విధంగా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ని తీర్చిదిద్దాలని చెప్పని ఏపీసీఆర్డీఏ ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి సంస్థలకి ఒక టాస్క్ కింద ఇచ్చింది. అలానే 2 ఎకరాల భూములు, 2 ఎకరాల ల్యాండ్ కేటాయించినటువంటి ప్రాంతంలో దాదాపుగా 7,500 మంది కూర్చునేటువంటి భారీ మంటపాన్ని అంటే భారీ కన్వెన్షన్ సెంటర్ మరొక దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందర ఈ కన్వెన్షన్ సెంటర్, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక రివర్ సైడ్ ఉండేటువంటి ప్రాంతం. ఈ మ్యాప్ ఒకసారి మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా సిటీస్ వైజ్గా పంచినటువంటి ప్రదేశాలు. వీటిని ఒకసారి గమనిస్తే ఇటు సైడ్ ఫైనాన్షియల్ సిటీ, ఇటు సైడ్ గవర్నమెంట్ సిటీ ఉంది, ఇటు సైడ్ టూరిజం సిటీ ఉంది. ఇది మొత్తం కూడా రివర్ ఫ్రంట్ ఏరియాగా ఉంది. సో ఈ పరిసర ప్రాంతాల్లోనే భారీ కన్వెన్షన్ సెంటర్స్ పెట్టడం ద్వారా రిక్రియేషన్కి, ఎంటర్టైన్మెంట్కి, అలానే ఆహ్లాదకరమైనటువంటి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ల్యాండ్ కేటాయించినటువంటి 5 స్టార్ సంస్థలకే, 5 స్టార్ హోటల్స్ నిర్మించేటువంటి సంస్థలకే ఈ పనులు కూడా అప్పగిస్తారా, లేదా మరొక కొత్త ప్రతిపాదనని తీసుకొచ్చి 2.5 ఎకరాలు, 2 ఎకరాల భూములను కేటాయించడం ద్వారా ఈ జోన్లో, ఎందుకంటే టూరిజం సిటీకి సంబంధించి కల్చరల్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వస్తుంది. కల్చరల్ డిస్ట్రిక్ట్లో కనుక ఈ భారీ మంటపాలను నిర్మిస్తే లేదా భారీ ఎగ్జిబిషన్ సెంటర్స్ని నిర్మిస్తే రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ కన్వెన్షన్లకి ఇవి వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల కృష్ణానది జలాల్లో విహారం దగ్గర నుంచి కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చారిత్రక తీర్థయాత్రా స్థలాన్ని పరిశీలించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కృష్ణానది తీరంలో ఇక్కడ ఉన్నటువంటి 6 లంకలని అంటే 6 దీవుల్ని ప్రత్యేకమైనటువంటి టూరిజం స్పాట్స్గా మలచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ 10,000 మందితో కూడినటువంటి కన్వెన్షన్ సెంటర్ల కాన్సెప్ట్ పైన ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.